నా పేరు రేణుక, ఎంపీపీఎస్ కోనాపూర్ తుర్కపల్లి మండల్ సార్. నేను ఫోన్ కొట్టు పదం పట్టు అనే ఈ యాక్టివిటీని చేశాను. అయితే పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలకి మొత్తం ఇది ఫస్ట్ క్లాస్ మొత్తం ఇందులోనే ఉంటుంది సార్. అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఏం చేస్తారంటే ఇంటికాడ నుంచి బాగా ఫోన్ ఆటలకు అడిక్ట్ అయ్యి వస్తారు కదా, ఫోన్లతోటి అడిక్ట్ అయ్యి. ఆ విధంగా మనం ప్లే యాక్టివ్ మెథడ్ లో ఫోన్ మోడల్ అయితే ప్లే యాక్టివ్ మెథడ్ లో బాగా ఇంటరాక్ట్ అవుతారని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు ఇంట్రెస్ట్ గా చదువు అంటే కొందరు రావాలంటే ఏడుస్తారు కదా, అదే ఈ రకంగా ఫోన్ ఆట మెథడ్ లో చేస్తే ఫోన్ ద్వారా నేర్చుకున్నామంటే ఇంట్రెస్ట్ గా వస్తారు కాబట్టి ఈ రకంగా తయారు చేశానండి. అయితే మీరు ఒక ముందు ఈ అన్ని సరళ అక్షరాలు రాసుకున్నారు, అక్షరాలు వాళ్ళు గుర్తుపట్టాలి ఈ రకంగా. తర్వాత దీని ద్వారా మనకి ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా సరళ పదాలు నేర్చుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఒక పదం చెప్పండి మీకు. తబలా. తబలా ఉంది. అయితే ఇది ఎండ్ పాయింట్ అండి, ఇది ఎండ్ పాయింట్. ఇంతకుముందు మనం పూర్వకాలంలో డైల్ చేసేది కదా మనం ఫోన్ కి, ఇలా డైల్ చేసుకుని ఫస్ట్ ఇప్పుడు మీరు తబలా అన్నారు కాబట్టి తా అనే అక్షరం ఎక్కడుంది, ఇక్కడ దీన్ని డైల్ చేసిన తాను డైల్ చేసిన. ఈ రకంగా తాను డైల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది తా అని గుర్తుపడతాడు, గుర్తు పెట్టుకుంటాడు. తర్వాత ఏంటిది బా అనే అక్షరాన్ని డైల్ చేస్తాడు. ఇది ఎండ్ పాయింట్ అనేది, ఇక్కడికి రావాలి, ఎండ్ కావాలి ఇక్కడ, ఇది అందుకే ఈ గుర్తు పెట్టాను. తర్వాత ఏంటిది లా కదా, లా ఎక్కడుంది గుర్తుపడతాడు, చూసి మళ్ళీ వస్తాడు, డైల్ చేసిన అయిపోయింది. మరి తబలా వచ్చిందా, వచ్చింది. దీని ద్వారా తబలా అనే అక్షరాలు గుర్తుపడతాడు, తబలా అనే పదం వస్తుంది. ఈ పిక్చర్ ద్వారా నేర్చుకుంటాడు. ప్రతి ఫస్ట్ క్లాస్ లో ఉన్న మొత్తం లెసన్ లో ఉన్న పదాలన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఇంకోటి మీరే చెప్పండి, సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ యథావిధి సేమ్ పాయింట్ కి రావాలి. దీంట్లో ఉంటాయండి, మీకు ఏం పదం కావాలో నేర్చుకో. దండ కావాలి. దమ్ ఎక్కడుంది, ఇక్కడ చూడండి, డైల్ చేసుకోండి, ఎండ్ పాయింట్. డమ్ ఎక్కడుంది, వాడు గుర్తుపడతాడు, వెతుకుతాడు. దండ అన్నారు సారు, అయిపోయింది సార్. డా ఎండ్ పాయింట్ వచ్చేసింది. బాణం గుర్తు చూపించిందా. ఈ రకంగా చూపించడం, కొందరు తప్పు చెప్తారు, తప్పు చెప్తే ఏమైతుంది, మళ్ళీ వాళ్ళు ఆడాలనే యాక్టివిటీస్ పోతారు. ఆరో మరి కరెక్ట్ చూపించారు తప్పు చేయడం వల్ల. దీనివల్ల ఏంటంటే ఆడు అక్షరాన్ని బాగా గుర్తించగలుగుతాడు, దాన్ని తిప్పి 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 చేయడం వల్ల అక్షరాన్ని గుర్తించగలుగుతాడు. అదే విధంగా నేను గెలిచిన, నేను ఓడిపోయినా అనే ఆటల ద్వారా నేర్చుకుంటారు అందరూ. మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తాడు, ఈ అక్షరాన్ని గుర్తిస్తాడు, వాడు గుర్తించేసి తను నేర్చుకుంటాడు. పదం వస్తుంది, పిక్చర్ ద్వారా పిక్చర్ రీడింగ్ వస్తుంది, అక్షరం వస్తుంది, పదాలు వస్తాయి. ఈ విధంగా వాడికి ఈ విధంగా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలని కుతూహలం వస్తుంది వాళ్ళకి. దీని ద్వారా మిగతా భాష నేర్చుకోగలుగుతాడు, ఇప్పుడు ఇంత నేర్చుకోగలుగుతాడు. ఇంట్రెస్ట్ గా ఇంకా నేర్చుకుంటా ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ.